ఓం శాంతి 29/6/2025 అవ్యక్త బాప్దాద రివైజ్ డేట్ 31/12/2005. కొత్త సంవత్సరంలో మీ పాత సంస్కారాలను యోగాగ్నిలో భస్మం చేసి బ్రహ్మబాబా సమానంగా త్యాగం, తపస్య మరియు సేవలో నంబర్ 1గా అవ్వండి. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్నవారికి, వారు సమ్ముఖంలో ఉన్నా లేక దూరంలో కూర్చుని హృదయానికి సమీపంగా ఉన్నా అందరికీ 3 అభినందనలు ఇస్తున్నారు. 1 కొత్త జీవితానికి అభినందనలు, 2 కొత్త యుగానికి అభినందనలు మరియు 3 నేటి ఈ రోజున కొత్త సంవత్సరానికి అభినందనలు. మీరందరూ కూడా కొత్త సంవత్సరానికి అభినందనలు ఇవ్వడానికి మరియు అభినందనలు తీసుకోవటానికి వచ్చారు. వాస్తవానికి సత్యమైన హృదయం యొక్క సంతోషపు అభినందనలను బ్రాహ్మణ ఆత్మలైన మీరు తీసుకుంటారు కూడా, ఇస్తారు కూడా. నేటి ఈ రోజుకు మహత్వం ఉంది. వీడ్కోలు కూడా మరియు అభినందనలు కూడా. ఇది వీడ్కోలు మరియు అభినందనల సంగమయుగం. నేటి ఈ రోజును సంగమం యొక్క రోజు అంటారు. సంగమం యొక్క మహిమ చాలా గొప్పది. సంగమయుగానికి ఉన్న మహిమ కారణంగానే ఈ రోజుల్లో పాత మరియు కొత్త సంవత్సరం యొక్క సంగమాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు అన్నది మీ అందరికీ తెలుసు. సంగం యుగానికి ఉన్న మహిమ కారణంగానే ఈ పాత కొత్త సంవత్సరాల సంగమానికి మహిమ ఉంది. ఎక్కడైతే 2 నదులు కలుస్తాయో, సంగమం జరుగుతుందో దానికి కూడా మహిమ ఉంది. కాని అన్నింటికంటే ఎక్కువ మహిమ ఈ సంగం యుగానిది, ఈ పురుషోత్తమ యుగానిది. ఇక్కడ భాగ్యవాన్ ఆత్మలైన బ్రాహ్మణులైన మీరు కూర్చుని ఉన్నారు. ఈ నష ఉంది కదా. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మీరు ఏ సమయంలో ఉన్నారు, మీరు కలియుగంలో ఉంటున్నారా లేక సత్యుగంలో ఉంటున్నారా అని ప్రశ్నిస్తే మీరు వెంటనే ఏమంటారు? మేము ఈ సమయంలో పురుషోత్తమ సంగం యుగంలో ఉన్నాము అంటారు. మీరు కలియుగానికి చెందినవారు కారు, మీరు సంగం యుగవాసులు. ఈ సంగం యుగానికి విశేష మహిమ ఎందుకుంది? ఎందుకంటే భగవంతుడు మరియు పిల్లల యొక్క మిలనం జరుగుతుంది. ఏ యుగంలోనూ జరగని మేళా జరుగుతుంది, మిలనం జరుగుతుంది. మరి మేళాను జరుపుకునేందుకు వచ్చారు కదా. మీరు మిలన మేళాను జరుపుకునేందుకు ఎక్కడెక్కడి నుండో వచ్చారు. డ్రామాలో ఆత్మనైన నాకు ఇటువంటి భాగ్యం కూడా నిశ్చితమై ఉంది అని ఎప్పుడైనా స్వప్నంలోనైనా ఆలోచించారా? ఆత్మకు పరమాత్మతో కలిసే భాగ్యం ఇంతకు ముందు ఉంది మరియు ఇప్పుడు ఉంది. బాబా కూడా పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షిస్తారు. వాహ భాగ్యవాన్ పిల్లలు, వాహ. మీ భాగ్యాన్ని చూసుకుని హృదయంలో మీ గురించి మీరు, వాహ నేను, వాహ వాహ నా భాగ్యము, వాహ వాహ నా బాబా, వాహ వాహ నా బ్రాహ్మణ పరివారం, వాహ. ఈ వాహ వాహ అన్న పాటలను ఆటోమేటిక్గా హృదయంలో పాడుకుంటూ ఉంటారు కదా. మరి ఈ రోజున ఈ సంగమ సమయంలో ఏ ఏ విషయాలకు వీడ్కోలు ఇవ్వాలి అని మీ లోపల ఆలోచించుకున్నారా? అందరూ ఆలోచించారా? సదాకాలం కొరకు వీడ్కోలు ఇవ్వాలి. ఎందుకంటే సదాకాలం కొరకు వీడ్కోలు ఇవ్వటం ద్వారా సదాకాలికమైన అభినందనలు జరుపుకోగలరు. ఎటువంటి అభినందనలు ఇవ్వండి అంటే, మీ ముఖాన్ని చూసి ఏ ఆత్మ మీ ఎదురుగా వచ్చినా సరే వారు కూడా అభినందనలు పొంది సంతోషించాలి. ఎవరైతే హృదయపూర్వకంగా అభినందనలు ఇస్తారో మరియు తీసుకుంటారో వారు సదా ఎలా కనిపిస్తారు? సంగంయుకి ఫరిష్తా, బ్రాహ్మణుల నుండి ఫరిష్తా మరియు ఫరిష్తా నుండి దేవత.
అందరిది ఇదే పురుషార్థం కదా. ఎందుకంటే బాబాకు అన్ని రకాల సంకల్పాలను, ప్రవృత్తికి చెందిన, కర్మలకు చెందిన భారం ఏదైతే ఉందో దానిని బాబాకి ఇచ్చేశారు కదా. భారాన్ని ఇచ్చేశారా లేక ఇంకా కాస్త ఉండిపోయిందా? ఎందుకంటే కొంచెం భారం ఉన్నా కానీ అది ఫరిష్తాగా అవ్వనివ్వదు. అంతేకాక తండ్రి పిల్లల భారాన్ని తీసుకునేందుకు వచ్చినప్పుడు మరి భారాన్ని ఇవ్వటం కష్టమా లేక సహజమా? భారాన్ని బాబాకి ఇచ్చేశాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఇచ్చేశారా? చూసుకోండి, ఆలోచించి చేతులెత్తండి. భారాన్ని ఇచ్చేశారా? అచ్చా, ఇచ్చేసినట్లయితే చాలా అభినందనలు. మరి ఎవరైతే భారాన్ని బాబాకు ఇవ్వలేదో వారు ఎందుకని తమ వద్ద ఉంచుకున్నారు? ఆ భారం పట్ల ప్రీతి ఉందా ఏంటి? భారం మంచిగా అనిపిస్తుందా? చూడండి, బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని ఏమంటారు? ఓ నా నిశ్చింత చక్రవర్తులైన పిల్లలు అంటారు. మరి భారం ఉంటే దానికి సంబంధించిన చింత ఉంటుంది కదా. ఆ భారాన్ని తీసుకునేందుకు బాబా వచ్చారు. ఎందుకంటే బాబా చూస్తున్నారు. 63 జన్మల నుండి భారాన్ని మోస్తూ మోస్తూ పిల్లలందరూ చాలా భారీతనం కలవారిగా అయిపోయారు. అందుకే బాబా పిల్లలకు భారాన్ని ఇచ్చేయండి అని ప్రేమగా చెప్తున్నారు. అయినా కూడా ఎందుకని పెట్టుకునున్నారు? భారం పెట్టుకోవడం మంచిగా అనిపిస్తుందా? అన్నింటికంటే సూక్ష్మమైన భారం పాత సంస్కారాల భారం. ఈ సంవత్సరం పూర్తయిపోతుంది కదా. అందుకని బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిది ఈ సంవత్సరం యొక్క చార్ట్ను చూశారు. మీరందరూ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి మీ చార్ట్లు చెక్ చేసుకునే ఉంటారు కదా. బాప్దాదా ఏం చూశారంటే చాలా మంది పిల్లలకు ఈ పాత ప్రపంచంపై ఆకర్షణ తగ్గింది, పాత సంబంధాల ఆకర్షణ కూడా తగ్గింది. కానీ పాత సంస్కారాలు, వీటి భారం మెజారిటీ పిల్లల్లో ఉండిపోయింది. ఏదో ఒక రూపంలో మనసులో అశుద్ధ సంకల్పాలు కాకపోయినా కానీ వ్యర్థ సంకల్పాలు చేసే సంస్కారం ఇప్పుడు కూడా పర్సంటేజ్లో కనిపిస్తూ ఉంది, వాచాలో కూడా కనిపిస్తూ ఉంది. సంబంధ సంపర్కాలలో కూడా ఏదో ఒక సంస్కారం ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది. ఈరోజు బాప్దాదా పిల్లలందరికీ అభినందనలతో పాటుగా ఏ సూచనను ఇస్తున్నారంటే, మిగిలిపోయున్న ఈ సంస్కారం సమయానికి కూడా మోసం చేస్తుంది మరియు అంతిమంలో కూడా మోసం చేయడానికి నిమిత్తంగా అవుతుంది. అందుకే ఈరోజు సంస్కారానికి అంతిమ సంస్కారం చేయండి. ప్రతి ఒక్కరికి తమ సంస్కారం గురించి తెలుసు కూడా, వదలాలని అనుకుంటారు కూడా, విసిగిపోయి కూడా ఉన్నారు. కానీ సదా కోసం పరివర్తన చేసుకోవటంలో తీవ్ర పురుషార్థులుగా లేరు. పురుషార్థం చేస్తున్నారు గాని తీవ్ర పురుషార్థులుగా లేరు. కారణమేమిటి? తీవ్ర పురుషార్థం ఎందుకు జరగదు? కారణమేమిటంటే రావణుణ్ణి హతమార్చారు కూడా, కాని కేవలం హతమార్చడమే కాదు, కాల్చేశారు కూడా. ఇలా హతమార్చడానికి పురుషార్థం చేస్తారు. అప్పుడా సంస్కారం కాస్త స్పృహ కోల్పోతుంది కూడా. కాని కాల్చలేదు కావున ఆ స్పృహ కోల్పోయిన స్టేజ్ నుండి మధ్య మధ్యలో మళ్లీ లేచేస్తూ ఉంటుంది. అందుకే పాత సంస్కారాల అంతిమ సంస్కారం చేయడానికి ఈ కొత్త సంవత్సరంలో వాటిని యోగాగ్ని ద్వారా కాల్చాలి అనే దృఢ సంకల్పం పట్ల అటెన్షన్ పెట్టండి. ఈ కొత్త సంవత్సరంలో ఏం చేయాలి అని అడుగుతారు కదా. సేవ విషయం వేరు, కానీ ముందుగా స్వయం యొక్క విషయం చూసుకోవాలి. యోగం చేస్తారు,
పిల్లలు యోగంలో అభ్యాసం చేస్తుండటాన్ని బాప్దాదా చూస్తారు. అమృతవేళ కూడా చాలా పురుషార్థం చేస్తారు. కాని యోగ తపస్యను తపస్య రూపంలో చేయరు. బాబాను ప్రేమతో తప్పకుండా గుర్తు చేస్తూ ఉంటారు. ఆత్మిక సంభాషణ కూడా ఎంతగానో చేస్తూ ఉంటారు. శక్తిని తీసుకునే అభ్యాసాన్ని కూడా చేస్తారు. కాని వీడ్కోలు ఇవ్వాలి అన్న సంకల్పం చేస్తే వీడ్కోలు జరిగిపోగలిగేంతగా స్మృతిని అంత శక్తిశాలిగా తయారు చేసుకోలేదు. యోగాన్ని యోగాగ్ని రూపంలో కార్యంలో పెట్టరు. అందుకే యోగాన్ని శక్తిశాలిగా చేసుకోండి. ఏకాగ్రత శక్తి విశేషంగా సంస్కారాలను భస్మం చేయడానికి అవసరము. ఏ స్వరూపంలో ఏకాగ్రం అవ్వాలనుకుంటే ఆ స్వరూపంలో ఎంత సమయం ఏకాగ్రం అవ్వాలనుకుంటే అంత సమయం ఏకాగ్రం అవ్వగలగాలి. అటువంటి ఏకాగ్రత కావాలి. సంకల్పం చేయగానే అది భస్మమైపోవాలి. దీనిని యోగాగ్ని అంటారు. నామరూపాలు సమాప్తం అవ్వాలి. కేవలం హతమారిస్తే శవం అనేది ఉండిపోతుంది కదా. కాని భస్మమైన తర్వాత ఇక నామరూపాలన్నీ అంతమైపోతాయి. కనుక ఈ సంవత్సరం యోగాన్ని శక్తిశాలి స్థితిలోకి తీసుకురండి. మాస్టర్ సర్వశక్తివంతులు ఏ స్వరూపంలో ఉండాలనుకుంటే దానికి ఆజ్ఞాపించండి. సమాప్తం చేసే శక్తి మీ ఆజ్ఞను పాటించకపోవటం అనేది జరగదు. మీరు యజమానులు, మాస్టర్ అని పిలువబడతారు కదా. మరి మాస్టర్ ఆర్డర్ చేస్తే ఆ శక్తి హాజరవ్వకపోతే మరి వారు మాస్టరేనా? బాప్దాదా చూశారు, పాత సంస్కారానికి చెందిన ఎంతో కొంత అంశ మాత్రము ఇప్పుడు కూడా ఉండిపోయింది. మరియు ఆ అంశం మధ్య మధ్యలో వంశానికి కూడా జన్మనిస్తుంది. అప్పుడది కర్మల్లో కూడా వచ్చేస్తుంది. యుద్ధం చేయాల్సి వస్తుంది. బాప్దాదాకు సమయం అనుసారంగా పిల్లల యొక్క యుద్ధ స్వరూపం నచ్చటం లేదు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని యజమాని రూపంలో చూడాలనుకుంటారు. ఆర్డర్ చేస్తే ఆ శక్తి హాజరైపోవాలి. మరి విన్నారా? ఈ సంవత్సరంలో స్వయం కోసం ఏం చేయాలో? మీరు శక్తిశాలులు, నిశ్చింత చక్రవర్తులు. ఎందుకంటే అందరి లక్ష్యం ఏమిటి అని ఎవరినైనా అడిగితే ఏమంటారు? మేము విశ్వరాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటాము, రాజ్యాధికారులుగా అవుతాము అని అంటారు. స్వయాన్ని రాజయోగిగా చెప్పుకుంటారు. మీరు ప్రజాయోగులా? ఈ మొత్తం సభలో ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? రాజయోగులు కాకుండా ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా? టీచర్లు అటువంటి వారెవరైనా ఉన్నారా? మీ సెంటర్లో ఎవరైనా ప్రజాయోగులున్నారా? రాజయోగులము అని అందరూ చెప్పుకుంటారు. ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరూ చేతులెత్తరు. మంచిగా అనిపించదు కదా. అంతేకాక బాబా కూడా నష ఉంది. బాప్దాదా నషాతో అంటారు, సంగమంలో కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ రాజా పిల్లలు అని. నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ అని ఏ తండ్రి కూడా నషాతో చెప్పలేరు. కాని బాప్దాదా అంటారు, నా ప్రతి బిడ్డ స్వరాజ్యాధికారి రాజా బిడ్డనే. ప్రజాయోగులెవరు అంటే అందులో అయితే చేతులెత్తలేదు కదా, అంటే రాజులనే కదా. కాని శక్తిని ఆజ్ఞాపించినా కానీ అది రాకపోవటం అనేటువంటి డీలా రాజులుగా అవ్వకండి. బలహీనమైన రాజులుగా అవ్వకండి. వెనకున్నవారెవరు? మేం రాజయోగులము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. పైన కూడా కూర్చునున్నారు, గ్యాలరీలో కూర్చునున్నవారు చేతులూపుతున్నారు. ఈరోజు హాల్లో 18,000 మంది సోదరీ సోదరులు కూర్చునున్నారు. బాప్దాదా చూస్తున్నారు, పైనున్నవారు
చేతులెత్తండి. ఇప్పుడు ఈ చివరి టర్న్లో ఇది ప్రారంభమవుతుంది. బాప్దాదా 3 నెలలు ఇస్తారు, సరేనా? ఇవ్వాలా? హోంవర్క్ ఇస్తారు. ఎందుకంటే మధ్య మధ్యలో చేసే ఈ హోంవర్క్ కూడా చివరి పరీక్షలో జమ అవుతుంది. 3 నెలల్లో ప్రతి ఒక్కరూ తమ చార్ట్ చెక్ చేసుకోండి. ఏమనంటే, నేను మాస్టర్ సర్వశక్తివంతునిగా అయి ఏ కర్మేంద్రియానికైనా ఏ శక్తికైనా ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు, ఏది ఆజ్ఞాపిస్తే అది ప్రాక్టికల్గా అవి ఆజ్ఞను పాటిస్తున్నాయా లేదా చేయగలరా? మొదటి లైన్లో ఉన్నవారు చేయగలరా? చేతులెత్తండి. అచ్చా, ఈ 3 నెలలు ఏ పాత సంస్కారము దాడి చేయకూడదు. నిర్లక్ష్యులుగా అవ్వకండి. అయిపోతుందిలే అనే రాయల్ నిర్లక్ష్యాన్ని తీసుకురాకండి. బాప్దాదాతో చాలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారు. బాబా, మీరు చింతించకండి, నేను అలా తయారైపోతాను అని అంటారు. బాప్దాదా ఏం చేస్తారు? విని నవ్వుతారు. కానీ బాప్దాదా ఈ 3 నెలల్లో అటువంటి మాటలు మాట్లాడితే మాత్రం ఒప్పుకోరు. మీకు అంగీకారం అయితే చేతులెత్తండి. మనస్ఫూర్తిగా చేతులెత్తండి. సభలో ఉన్నామన్న కారణంగా చేతులెత్తద్దు. చెయ్యాల్సిందే. ఏది సహనం చేయాల్సి వచ్చినా, ఏది వదలాల్సి వచ్చినా ఏం పర్వాలేదు, చెయ్యాల్సిందే. పక్కానా? 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 టీచర్లు చేస్తారా? అచ్చా, కిరీటాన్ని ధరించిన ఈ చిన్నారి పిల్లలేం చేస్తారు? చిన్నపిల్లలు కిరీటాన్ని ధరించి ఎదురుగా కూర్చున్నారు. కిరీటాన్నైతే మంచిగా ధరించారా? మరీ చేయాల్సి వస్తుంది. అచ్చా, చూడండి, పిల్లలు చేతులెత్తుతున్నారు. ఒకవేళ మీరు చేయకపోతే మరేం చేయాలి అది కూడా చెప్పండి. అప్పుడు బాప్దాదా సీజన్లో ఒకసారికి రానివ్వరు. ఎందుకంటే బాప్దాదా చూస్తున్నారు, సమయం మీకోసం ఎదురుచూస్తూ ఉంది. మీరు సమయం కోసం ఎదురుచూసేవారు కారు, మీరు ఏర్పాట్లు చేసుకునేవారు. సమయం మీకోసం ఎదురుచూస్తూ ఉంది. ప్రకృతి కూడా, అనగా సతోప్రధాన ప్రకృతి కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంది. కనుక 3 నెలల్లో మీ శక్తిశాలి స్థితిలో మిగిలిపోయి ఉన్న సంస్కారాలను పరివర్తన చేసుకోండి. ఒకవేళ 3 నెలల అటెన్షన్ పెట్టినట్లయితే ఇక దాని తర్వాత కూడా అది అభ్యాసమైపోతుంది. ఒక్కసారి పరివర్తన విధి వచ్చిందంటే ఇక అది చాలా పనికొస్తుంది. ఎప్పుడు వినాశనం అవుతుంది అని సమయం కోసం మీరు ఎదురు చూడకండి. ఆత్మిక సంభాషణలో అందరూ అడుగుతూ ఉంటారు. పైకనరుగాని లోపలిలా అనుకుంటారు, ఎప్పుడు వినాశనం అవుతుంది, ఎప్పుడు వినాశనం అవుతుంది అని. సమయం కోసం మీరు ఎదురు చూడకండి. ఆత్మిక సంభాషణలో అందరూ అడుగుతూ ఉంటారు, పైకనరుగాని లోపలిలా అనుకుంటారు, ఎప్పుడు వినాశనం అవుతుందో తెలీదు. 2 సంవత్సరాల్లో అవుతుందా, 10 సంవత్సరాల్లో అవుతుందా, ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది? కానీ మీరెందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారు? సమయం మీకోసం ఎదురు చూస్తూ ఉంది. బాబాని అడుగుతూ ఉంటారు, తారీఖు చెప్పండి, ఏ సంవత్సరమో చెప్పండి, 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? బాప్దాదా పిల్లల్ని ప్రశ్న అడుగుతున్నారు. మీరందరూ బాబా సమానంగా అయిపోయారా? పరదా తెరవమంటారా? లేక పరదా తెరిస్తే కొందరు తలదూకుంటూ, కొందరు ముఖానికి క్రీమ్ పెట్టుకుంటూ ఉంటారా? ఒకవేళ ఎవరు రెడీగా ఉన్నట్లయితే, సంస్కారాలు సమాప్తమైపోయినట్లయితే ఇక బాప్దాదాకు పరదా తెరవటానికి ఆలస్యం ఎందుకవుతుంది? ఎవరు రెడీగా అయితే అవ్వండి కదా. ఎవరు రెడీగా అయిపోతాము అయిపోతాము అంటూ బాబాను చాలా సమయం సంతోషపరిచారు.
ఇప్పుడలా చేయకండి. అవ్వాల్సిందే, చెయ్యాల్సిందే. బాబా సమానంగా అవ్వాలి అన్నదానిలోనైతే అందరూ చేతులెత్తారు. చేతులెత్తే అవసరం లేదు. బ్రహ్మబాబాను చూడండి. సాకారంలో అయితే బ్రహ్మబాబాను ఫాలో చేయాలి కదా. బ్రహ్మబాబా త్యాగాన్ని, తపస్యను మరియు సేవను చివరి క్షణం వరకు సాకార రూపంలో ప్రాక్టికల్గా చేసి చూపించారు. తమ డ్యూటీని, శివబాబా ద్వారా మహావాక్యాలను ఉచ్చరించే తమ డ్యూటీని చివరి రోజు వరకు నిర్వర్తించారు. చివరి మురళి గుర్తుంది కదా. 3 పదాల వరదానం గుర్తుందా? నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారిగా అవ్వండి అని అక్కడున్నవారు సమాధానమిచ్చారు. ఎవరికైతే ఇది గుర్తుందో వారు చేతులెత్తండి. అచ్చా, అందరికీ గుర్తుంది. అభినందనలు. త్యాగం కూడా చివరి రోజు వరకు చేశారు. తమ పాత గదిని వదల్లేదు. పిల్లలు ఎంత ప్రేమగా బ్రహ్మబాబాకు చెప్పినా కానీ వారు వినలేదు. అవి పిల్లల కోసం తయారు చేయడం జరిగింది అని అన్నారు. వాటిని స్వయం ఉపయోగించలేదు. మరియు సదా 2:30 లేక 3 గంటలకు లేచి స్వయం కోసం తపస్య చేశారు. సంస్కారాలను భస్మం చేసుకున్నారు. అప్పుడు కర్మాతీతంగా అవ్యక్తమయ్యారు, ఫరిష్తాగా అయ్యారు. ఏది ఆలోచించారో దాన్ని చేసి చూపించారు. చెప్పటం, ఆలోచించటం మరియు చెయ్యటం 3 సమానంగా ఉన్నాయి. ఫాలో ఫాదర్. చివరి వరకు తన కర్తవ్యంలో వారు సంపూర్ణులుగా ఉన్నారు. ఉత్తరాలు కూడా రాశారు. ఎన్ని ఉత్తరాలు రాశారు. సేవ కూడా మానలేదు. ఫాలో ఫాదర్ చేయండి. అఖండ మహాదానిగా ఉన్నారు. మహాదాని కాదు, అఖండ మహాదాని యొక్క ప్రాక్టికల్ రూపాన్ని చూపించారు. అంతిమం వరకు చూపించారు. చివరి వరకు కూడా ఎటువంటి ఆధారం లేకుండా తపస్వి రూపంలో కూర్చున్నారు. ప్రస్తుతమైతే పిల్లలు కింద కూర్చోటానికి ఆధారాన్ని తీసుకుంటారు కదా. కాని బ్రహ్మబాబా ఆది నుండి అంతిమం వరకు తపస్వి రూపంలో ఉన్నారు. కళ్లకు కళ్లద్దాలు పెట్టుకోలేదు. ఇది సూక్ష్మ శక్తి. నిరాధారము. శరీరం పాతది. రోజురోజుకు ప్రకృతి, గాలి, నీరు కలుషితమవుతున్నాయి. అందుకే బాప్దాదా మిమ్మల్ని మీరెందుకు కింద కూర్చోటానికి ఆధారం తీసుకుంటారు, ఎందుకు కళ్లద్దాలు పెట్టుకుంటారు అని అడగరు. పెట్టుకోండి, పర్వాలేదు, పెట్టుకోండి. కానీ శక్తిశాలి స్థితిని తప్పకుండా తయారు చేసుకోండి. మొత్తం విశ్వకార్యం సమాప్తం చేశారా? బాప్దాదా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు. విశ్వకళ్యాణ కార్యం పూర్తయిపోయిందని మీరందరూ సంతుష్టంగా ఉన్నారా? విశ్వకళ్యాణ కార్యం సమాప్తమైపోయింది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఒక్కరు కూడా లేరా? మరైతే వినాశనం అవుతుందా అని మీరు ఎలా అడుగుతున్నారు? పనైతే పూర్తి చేయలేదు. అచ్చా, నలువైపులా ఉన్నా సదా ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్లేవారికి, సదా ధైర్యం ఉంచి బాబ్దాదా నుండి 10 రెట్ల సహాయాన్ని తీసుకునేందుకు పాత్రులైన పిల్లలకు, సదా విజయరత్నాలకు, ప్రతి కల్పంలో విజయులుగా అయ్యారు, ఇప్పుడు కూడా విజయులుగా ఉన్నారు మరియు ప్రతి కల్పంలోనూ విజయులుగా ఉండనే ఉన్నారు. ఇటువంటి విజయీ పిల్లలకు, సదా ఒక్క బాబా తప్ప ఇతరులెవ్వరూ లేరు అని భావించేవారికి, ప్రపంచ ఆకర్షణ లేకుండా, సంస్కారాల ఆకర్షణ లేకుండా 2 ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండేవారికి, సదా బాబా సమానమైన పిల్లలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. వరదానము. సదాకాలికమైన అటెన్షన్ ద్వారా విజయమాలలో కూర్చబడే బహుకాలపు విజయీ భవ. బహుకాలపు విజయులు విజయమాలలోని మణులుగా అవుతారు. విజయులుగా అయ్యేందుకు
సదా తండ్రిని మీ ఎదురుగా పెట్టుకోండి. తండ్రి ఏదైతే చేశారో అదే మనం చేయాలి. ప్రతి అడుగులో తండ్రి సంకల్పం ఏదైతే ఉందో అదే పిల్లల సంకల్పం, తండ్రి మాట ఏదైతే ఉందో అదే పిల్లల మాట. అప్పుడు విజయులుగా అవుతారు. ఈ అటెన్షన్ సదాకాలం కొరకు ఉండాలి. అప్పుడు సదాకాలిక రాజ్యభాగ్యం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఎటువంటి పురుషార్థమో అటువంటి ప్రారబ్ధం ఉంటుంది. సదాకాలపు పురుషార్థం ఉన్నట్లయితే సదాకాలికమైన రాజ్యభాగ్యం ఉంటుంది. స్లోగన్: సేవలో సదా జీ హాజిర్, చిత్తం ప్రభు అనటం ఇదే ప్రేమకు సత్యమైన రుజువు. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి, అంతర్ముఖులుగా అవ్వండి. ఎలాగైతే ఎవరైనా వ్యక్తి అద్దం ముందు నిలబడినప్పుడు స్వయం యొక్క సాక్షాత్కారాన్ని చూసుకుంటారో, అలాగే మీ ఆత్మిక స్థితి మరియు శక్తి అనే దర్పణం ముందుకు ఏ ఆత్మ వచ్చినా కాని వారు ఒక్క క్షణంలో స్వస్వరూపపు దర్శనం లేక సాక్షాత్కారం చేసుకుంటారు. మీ ప్రతి కర్మలో, ప్రతి నడవడికలో ఆత్మికత యొక్క ఆకర్షణ ఉండాలి. ఎవరైతే స్వచ్ఛమైన ఆత్మిక బలం కల ఆత్మలుంటారో వారు అందరినీ తమ వైపుకు తప్పకుండా ఆకర్షితం చేస్తారు. అచ్చా. ఓం శాంతి.